ఏంటి చూస్తున్నావు? చూడు. ఏంటిది? తంజావూరు పెయింట్. పెయింట్ బాగుందా? బాగుంది కదా, చాలా సన్నగా, చాలా నీట్గా, చాలా 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 సన్న డిజైన్, బాగా సన్న డిజైను. అసలు పీకాక్ చూడు, పీకాక్ ఇలా డ్రా చేసి ఆ స్టెమ్ అనేది చూడు ఇలాగా పురివిప్పింది. ఎంత బాగా డిజైన్ చేశారంటే మన పెయింటర్, చాలా ప్రొఫెషనల్గా ఉంది. దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా బాగా పడటం వల్ల మంచి టోటల్ శారీ మొత్తం చేశారా? మొత్తం 11 or 13 బంచెస్ వచ్చినట్టున్నాయి. ఇది అసలు శారీ అంతా ఎలా వచ్చిందంటే, ఇది చూడు, శారీ అనేది మనకి ఇలా వచ్చింది, హాఫ్ అండ్ హాఫ్ ఏమో ఇట్లాగా బార్డర్ వచ్చింది. ఇదిగో ఇలా కట్టుకున్నప్పుడు కింద వరకేమో మనకి లైన్స్ వచ్చాయి. తర్వాత ఈ బంచెస్ ఇచ్చాను మొత్తం 13 బంచెస్ వచ్చినాయి మొత్తం టోటల్. ముందు 11 ప్లాన్ చేసాము, కాకపోతే మరి డిస్టెన్స్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి ఇలాగ తీసుకున్నాం అనమాట. ఇంకో 2 బంచెస్ కూడా యాడ్ చేసాము. చాలా బాగుంది అసలు, చాలా అంటే చాలా. ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారు, మన రెగ్యులర్ కస్టమర్ అనమాట. ఇచ్చి కొంచెం మన యూనిక్గా చెప్పావా లేకపోతే? లేదు ఆవిడేమి సజెస్ట్ చేయలేదు ఆ మేడం ఏమి. బట్ కాకపోతే ఏంటంటే మన పెయింట్లు పోస్టింగ్లు పెడతాం కదా, అవన్నీ చూసి బాగా నచ్చి, మధు గారు ఏదో ఒకటి మీకు నచ్చింది డిజైన్ చేయమని చెప్పేసి శారీ ఇచ్చారు. అయితే దీన్ని మనం ఇలాగ డిజైన్ చేసామన్నమాట. ఇంకా టోటల్గా ఇలా బంచెస్ వచ్చినాయి మొత్తం కింద ప్లెయిన్ పార్ట్లో. తను ఏం అడిగారంటే ఆ మేడము, మనకి ఇలాగా ప్లెయిన్గా కాకోకుండా అక్కడ ఫిల్లింగ్ నాకు ఏదన్నా ఇవ్వండి అని అడిగారు. అయితే ఇట్లా వచ్చింది కదా, ఇలా వచ్చేటప్పటికి దీనికి ఇలాగ ఇస్తే బాగుండిద్ది అన్న ఐడియాతో అది ఇచ్చామన్నమాట. ఎల్లో మీద అనేటప్పటికి ఆ కలర్స్ అన్నీ కూడా చాలా బ్రైట్గా, కాంబినేషన్స్ బాగా పడినాయి, బాగా మంచి లుక్ అనేది వచ్చేసింది. ఇదిగో అంతే. ఇంకెందుకు